ఈ నడమ ఏ తప్పు లేకుండా అన్యాయంగా అమాయకమైన చాలా మంది ప్రాణాలు అట్టిగా గాలే కలుస్తున్నాయి. వాళ్ళకి ఏం తెలవకుండా వాళ్ళు ఏం చేయకుండానే ఎంతో మంది జీవిడిచిరు. ఫ్లైటు బస్సు అనుకుంటా పాపం మస్తు మంది కండ్లు మూసి తెరిచే లోపట్నే పిట్టలు లెక్క రాలిపోయారు. జర్ర తక్కువైంది అనుకునే లోపే మళ్ళా మొన్న గోవాలో ఓ పబ్బుల మంటలు వచ్చి 25 మంది దాకా కాలి బూడిదయ్యారు కదా. ఇక దాన్ని కూడా అందరూ షార్ట్ సర్క్యూట్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని అనుకున్నారు కానీ అస్సలు కథ ఏందంటే అది దానంతట అదే అయిన ఫైర్ యాక్సిడెంట్ కాదు. ఇద్దరు చేసిన పొరపాటు అంతమంది ప్రాణాలు పోయే కథ అయింది. ఆ ఇద్దరు ఎవరో కాదు, క్లబ్ ఓనర్లు లూత్రా బ్రదర్స్. క్లబ్ మెయింటైన్ చక్కగా పెట్టుకోక ఎగింత ఘోరం అయినాక అసలు మాకేం తెలియదు, మాకేం పార్టీ లేదు అన్నట్టు క్లబ్ కాడికి ఫైర్ ఇంజన్ చేరక ముందే వీళ్ళు దేశం ఇడిచి ఉన్నట్టుండి ఫ్లైట్ బుక్ చేసుకొని థాయిలాండ్ వారిపోయారు మోతేవాళ్ళు. కానీ అంతమంది ప్రాణాలు పోనీకే ఏదో ఒక లెక్క కారణమైన వాళ్ళకు ఉత్తగా ఇడిచిపెట్టరు కదా. ఎంబటే గోవా పోలీసులు లుక్అవుట్ నోటీసులు అటెన్క ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు పంపిరు. ఇక పాస్పోర్ట్లను కూడా సస్పెండ్ చేసిరు. అట్లా పాస్పోర్ట్ రద్దు అయ్యేసరికి వేరే ఇంకే దేశాలకు పారిపోయే అవకాశం లేక థాయిలాండ్ పోలీసుల చేతికి చిక్కిరు. ఇప్పుడు ఈ ఇద్దరిని మన దేశానికి తోలుకొచ్చి గట్టిగా మైలపోలు తీస్తానికి తయారయ్యారు మన వాళ్ళు. చూసిరా, కొంతమంది ప్రాణాలు పోయినా జాలి లేకుండా పారిపోదామని చూస్తే ఎట్లా దొరికిపోయారు. అదేదో గాడనే ఉండి అటెనక జరగాల్సిన పనిని దగ్గరుండి చేపిచ్చి జీవిడిచిన వాళ్ళ కుటుంబాలకు ధైర్యం ఇచ్చినుంటే ఇలా గింత తిప్పలు వచ్చేది కాదు కదా. అరే, మా వల్ల అయిన దానికి మేమే బాధ్యులమంటే కోర్టు కూడా కనికరించేది. ఇప్పుడు కనికరం కాదు కదా, కండ్లు ఎర్ర చేసింది. మరేం తీర్పిస్తుందో చూడాలి. తెలంగాణ ఏరువాడి ఎన్నేళ్ళైనా ఆంధ్రోళ్ళ కుట్రలు ఆగేటట్టు లేవు కదా అని అంటుర్రు తెలంగాణ వాదులు. వాదులాటలు బాదులాటలు మీతోని మాకొద్దని తెలంగాణ రాష్ట్ర పోరు తెగించి చేసి ఇక్కడ నుంచి ఎల్లగొట్టిన బుద్ధి రానట్టున్నది అంటున్నారు చంద్రాల సారుకు. మరి లేకుంటే ఏంది, ఏగలేక ఆగమ ఏర్పడితే ప్రాజెక్టులు కట్టుకోవద్దని ఎంట పడుతున్నారు ఏందని కోపం చేస్తున్నారు. కృష్ణానది మీద తెలంగాణ సర్కార్ కట్టదలుచుకున్న ప్రాజెక్టులకు కాలడ్డం పెడుతున్నదట ఆంధ్ర సీఎం చంద్రాల సారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలలో మొత్తం 16 ప్రాజెక్టులు కట్టేటానికి డిపిఆర్ తయారు చేసి ఉపాయం చేసింది తెలంగాణ సర్కారు. దానికోసం ఓ జీవో కూడా విడుదల చేసిందట. ఆ ముచ్చట చంద్రాల సార్ చెవుల పడ్డప్పటి నుంచి కండ్లల్లా కారం కొట్టినట్టు అయింది కావచ్చు. తెలంగాణ ప్రాంతం బాగుపడితే తెలంగాణ రైతులు చల్లగా బతుకుతే ఓర్చుకోలేడు కావచ్చు. ఎంబటే ఆపదేదో వచ్చినట్టు ఆగ మేఘాల మీద కేంద్ర సర్కారుకు ఉత్తరం రాసిండట. రాష్ట్రం విడిపోయినాక కొత్తగా 42 ప్రాజెక్టులు చేపట్టింది తెలంగాణ సర్కారు. కాబట్టి సిడబ్ల్యూసి, ఆపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబి పర్మిషన్లు తప్పకుండా ఉన్నాకనే తట్టెడు మట్టి తీయాలి, కట్టుడు షురూ చేయాలి. అప్పటిదాకా వాటిని ఆపేసేదానికి ఆర్డర్లు ఇవ్వమని సెంటర్ సర్కార్ను కోరిండట. అందుకే తెలంగాణ వాదులంతా చంద్రాల మీద చెప్పరానంత కోపంతో ఉన్నారట. ఉమ్మడి రాష్ట్రం నుండి నిండా ముంచినందుకే కదా పోరాడి తెలంగాణ పొలిమేర్లు దాటిచ్చింది. ఆయన ఈ కుట్రలేంది, కుతంత్రాలేంది, ఈ కిరికిరి ఇంకెన్నాళ్ళు? మా బతికేదో మమ్మల్ని బతకనీయకుంటే ఎట్లా? చంద్రాలు లేఖ రాసినంత మాత్రాన కేంద్రం ఆపుతుందా అంటే ఏపీ ఎంపీల అక్కర అవసరం కేంద్రానికి గట్టిగానే ఉన్నది కాబట్టి చంద్రాలు చెప్పినట్టు తెలంగాణ సర్కారు గట్టొద్దని ఆర్డర్లు వేస్తుంది కావచ్చు సెంట్రల్ సర్కారు. అప్పుడు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తారు? ఆంధ్ర ఎంపీల అవసరం ఎత్తున్నదో మా తెలంగాణ ఎంపీల అక్కర కూడా గంతే ఉంటుంది కాబట్టి మాకు పార్టీ కంటే ఎక్కువ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కొట్లాడతారో కేంద్రం ఈయనకుంటే రాజీనామాలు చేసి ప్రాజెక్టులు కట్టేదానికి పర్మిషన్లు వచ్చేటట్టు చేస్తారు. లేకుంటే డూడు బసవన్న తీరుగా చంద్రాల సారు కేంద్ర సర్కారు చెప్పినట్టు తలూపుతారో చూడాలని అంటుర్రు. అట్లనే రాష్ట్రాన్ని వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన గురువు అయిన చంద్రాలు లేఖకు భయపడి ప్రాజెక్టులు కట్టకుంటుంటాడా, లేకుంటే మోడీకి బాగా దగ్గర దోస్తానున్నది కాబట్టి గురువును మించిన శిష్యుడై రాజకీయం చేస్తాడా అనేది ముందు ముందు చూడాలని అంటున్నారు. పచ్చటి పంట పొలాలను చూడాలని ఆశపడే తెలంగాణ వాదు.